సామాన్య స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగి ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీని మరిన్ని కాలాల దేశ ప్రధానిగా దేశానికి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని బీజేపీ పట్న అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంటి కొండలరావు, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ రాజు, గొల్లప్రోలు పట్న అధ్యక్షులు చిట్టా మధు ఆకాంక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు వేడుకను పిఠాపురంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. పిఠాపురం పట్న అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక కచేరీ సెంటర్లో గల బీజేపీ పట్న శాఖ కార్యాలయంలో ముందుగా బర్త్డే కేక్ పార్టీ సీనియర్ నాయకుడు తోటి 7 గంటలు కట్ చేసి అందరికీ తినిపించారు. అందరూ ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు పసుపులేటి సత్యబాబు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు, చిట్టా మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బుర్రి మురళీధర్రావు, వాసంశెట్టి శ్రీనివాస్, పోసిన సత్యనారాయణ, కొమ్మినేడు భద్రరావు, పిల్ల ముత్యాలరావు, రెడ్డిపల్లి బాబురావు, లింగంపల్లి రవీంద్రబాబు, ఏలూరు సూర్యనారాయణ, కంబాల నాగేశ్వరరావు, అడబాల మోహన్ రావు, కొమ్మనపల్లి నర్సారావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఘనంగా వారి జన్మదిన మా నాయకుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే పట్టణంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ఆయన పేరు మీద రోగులకు కూడా పండ్లు కూడా పంచే కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి బీజేపీ కార్యకర్త ఆయనంత ఎత్తు వరకు ఎదిగే విధంగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీలో మరింత ఉన్నత పదవి చేపట్టాలని నేను కోరుకుంటూ ఈ రోజున 74 సంవత్సరాల్లో కూడా ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన్ని మన బీజేపీ కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఈ ప్రజా జీవితంలో సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా కష్టపడి పనిచేసే విధానాన్ని ప్రతి బీజేపీ కార్యకర్త ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి మన బీజేపీని బలపరిచే విధంగా పనిచేస్తారని మరొకసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి యొక్క 74వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో మీ అందరూ ఆయన యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటూ ఆయన చేసిన దేశం కోసం ఆయన నిరంతరం గుజరాత్ ముఖ్యమంత్రి 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014 నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా నిరంతరం దేశం కోసం పాటుపడే వ్యక్తిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రిగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ ఆయన జీవితం మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తగా ఒక టీఎంకుని వారి కుమారునిగా ఉన్నా సరే అతి సామాన్యంగా ఉండి కూడా నిరంతరం దేశం కోసం పాటుపడే ఒక మహానాయకుడి యొక్క పుట్టినరోజును ఈరోజు జరుపుకోవడం మాకు